నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. గురుగారు, నిజంగా దయ్యాలు ఉన్నాయంటారా? నెగిటివ్ పవర్ ఏదో ఉంది, దిష్టి రకరకాలు అంటూ ఉంటాం కదా. కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది అంటారు. బట్ ఉంటదంటారా? దేవుడు ఉన్నాడంటారా? దేవుడైతే ఉన్నాడండి. మరి దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు ఎందుకు ఉండవు? అంటే కనిపించవు కదా. దేవుడు మాత్రం కనిపిస్తాడని కాదు. కనిపించడు కానీ మనం నమ్ముతాం కదా. ఇది మరి- నమ్మకూడదు అనిపిస్తుంది నాకు. నమ్మకూడదు కాదు, మీరు దేవుడిని నమ్మినప్పుడు దయ్యాన్ని కూడా నమ్మాలి కదా. ఇప్పుడు కంటికి కనపడినా కనపడకపోయినా సరే దేవుణ్ణి మీరు విశ్వసిస్తున్నప్పుడు దయ్యాల్ని విశ్వసించాలి. అంటే ఇది ప్రేమ కదా గురుగారు. అంటే దయ్యాలంటే భయం కదా. దయ్యాలు లేవు. ఎందుకు ప్రేమ? ఎందుకు ప్రేమ కాదు? అది ఏమన్నా వైరవా? దయ్యాలతో మనకి ఏమైనా గొడవ అయిందా? అదేం లేదమ్మా. యథార్థానికి దయ్యం అనేటటువంటిది అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అని అర్థం అనమాట. దయ్యం అంటే భగవంతుడు అనేటటువంటి అయినా ఒక పాజిటివ్ ఎనర్జీ. కరెక్ట్. భగవంతుడి దగ్గర ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ దయ్యాల దగ్గర భూత ప్రాత పిశాచాలు అని ఉంటాయి, వీటి దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. యథార్థానికి మనం పురాణాల దగ్గర నుంచి చెప్పుకోవాలంటే మన పురాణాల్లోనే ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు. కశ్యప ప్రజాపతి అని ప్రజాపతులు అని బ్రహ్మదేవుడు కొంతమంది బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించారు. వాళ్ళందరూ సృష్టి కార్యంలో సృష్టి చేయడంలో బ్రహ్మదేవుడికి సహకారం చేస్తారు ప్రజాపతులందరూ. అందులో మొట్టమొదటి ప్రజాపతి పేరు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి కశ్యపుడికి 2 భార్యలు ఉన్నారు. యథార్థానికి ఆయనకు 18 మంది భార్యలు అనుకోండి. మనం ముఖ్యంగా 2 భార్యల గురించి చెప్పుకుంటాం. దితి, అదితి. దితి అనేటటువంటి భార్యకేమో దైత్యులు. దితికి పుట్టినటువంటి సంతానం పేరు దైత్యులు. తల్లి పేరు మీద దితి దైత్య అని వచ్చింది. అదితి అని ఒక ఆవిడ ఉంది భార్య. అదితికి పుట్టినటువంటి వాళ్ళని దివ్ అన్నారు. దివ్ అంటే తేజస్సు అని అర్థం. దివ్ అంటే తేజస్సుతో ఉన్నటువంటి వాళ్ళు గారు దేవతలు, దివ్యమైనటువంటి వారు దేవతలు. దివ్ అనే శబ్దం నుంచి దేవతలు వచ్చారు. అదితి అంటే ఆవిడకి ఆ దితి. దితి అంటే డబల్ అని అర్థం. దితి గారికి ఎప్పుడూ కూడా మనసులో డబల్ ఉంటుంది. ఇది నాది, అది వాళ్ళది, ఇది నాది అని డబల్ భావన. అదితికి అది ఉండదు. ఆ దితి డబల్ లేనటువంటిది అని. ఆవిడకి ఎప్పుడు అందరూ మన వాళ్ళే, అంతా మన పిల్లలే, అంతా మన కుటుంబం అనుకుంటుంది. ఈ విధంగా అదితికి పుట్టినటువంటి వాళ్ళేమో దేవతలయ్యారు, దితికి పుట్టినటువంటి వాళ్ళేమో రాక్షసులు అయిపోయారు. ఇంకా మిగిలినటువంటి భార్యలు ఉన్నారు కదా కశ్యప ప్రజాపతికి, వాళ్ళకేమో పక్షులు, ఈ లోకల్లో ఉండేటువంటి సకల చరాచర జీవరాశులు కూడా వాళ్ళ భార్యల నుంచే పుట్టాయి. ఈ సృష్టి మొత్తం అక్కడి నుంచే మొదలైందనమాట. కాబట్టి సృష్టికి మూలం ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు అనుకున్నాం. బ్రహ్మదేవుడు కదమ్మా కశ్యప ప్రజాపతి యొక్క సంతానం మొత్తం ప్రపంచం అంతా. ఆ కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించాడు కాబట్టి బ్రహ్మదేవుడు మూలమయ్యాడు. అసలు బ్రహ్మదేవుడే విశేషం మనకి. ఎందుకంటే ఆయన ఆవలించి చిటిక వేస్తే చిటిక నుంచి జాంబవంతుడు పుట్టాడు. ఆ చిటిక శబ్దంలోంచి ఆయన ఇక్కడ గోక్కుండా, ఆ గోక్కున్న చోట నుంచి కొంతమంది పుట్టారు. అలాగా ఆయన ముక్కు ఇలా నలుచుకుంటే ముక్కులోంచి కొంతమంది పుట్టారు. బ్రహ్మదేవుడి యొక్క సృష్టి అలా ఉంటుందన్నమాట. ఈ విధంగా దేవతలు రాక్షసులు ఉన్నారు కదా. ఈ రాక్షసుల్లో మనం రాక్షసులని ఒకే ఒక మాట మాట్లాడతాం కానీ రాక్షసుల్లో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. పిశాచ జాతులు వేరు, రాక్షసులు వేరు, బ్రహ్మ రాక్షసులు వేరు, భూతాలు వేరు, ప్రేతాలు వేరు, బద్ధులు వేరు. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని అని చెప్పి శ్లోకం చెప్తారు కదా. ఈ యమదూతలు కూడా ఈ రాక్షసుల్లో ఒక భాగమే వెళ్ళి ఉద్యోగం చేయడం మొదలెట్టారు. కొంతమంది రాక్షసుల్లో మంచోళ్ళు ఉన్నారు, దేవతల్లో దుర్మార్గులు ఉన్నారు. ఎక్కడ చూసినా పూర్తి పాజిటివ్ ఎనర్జీ లేదు, పూర్తి నెగిటివ్ ఎనర్జీ లేదు. దేవతల్లోనూ దుర్మార్గులు ఉన్నారు, రాక్షసుల్లోనూ మంచివాళ్ళు ఉన్నారు. అలాగే దేవతలు మనం మామూలుగా 33 కోట్ల మంది దేవతలు అంటాం కదమ్మా. అంటే 33 కోట్ల మంది 33 crores అని కాదమ్మా అర్థం. 33 వర్గాలకి చెందినటువంటి దేవతలు ఉంటారు. 33 మనం ఉన్నదే 130 కోట్ల మందికి 33 కోట్ల మంది దేవతలు ఎందుకు అంటారు కదా. కానీ యథార్థానికి 33 కోటి అనే సంఖ్య. కోటి అంటే రకము, వర్గము. ఇప్పుడు మామిడి పళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయి? రకరకాలు ఉన్నాయి. బంగినపల్లి, నూజివీడు, పెద్ద, అలాగా వర్గాలు అనమాట. అలా 33 వర్గాలకు చెందినటువంటి దేవతలు. ఈ దేవతలు కూడా పర్మనెంట్ బ్యాచ్ ఎవరు ఉంటారమ్మా స్వర్గంలో. ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సరే అక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు ఇంద్ర పదవిలోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. అంతకు ముందు ఆ సీట్లో ఉన్నటువంటి ఇంద్రుడు భూమిలో పడిపోతాడు, వచ్చి పక్కకు వచ్చేస్తాడు. అందుకు ఇంద్రుడి పని ఏంటంటే ఎవడు యాగాలు చేస్తున్నాడు అశ్వమేధ యాగాలని కాపలా కాసుకోవడం. 98 దాకా చేయనిస్తాడు. 99 100 దగ్గరికి వచ్చి 99 దగ్గరికి వచ్చేటప్పటికే దాన్ని పాడు చేయడం, లేకపోతే అశ్వాన్ని ఎత్తుకుపోవడం,
వాడేమో చేసే యాగకర్త తప్పు చేసేలా చేయడం లాంటి పనులు చేయించే ఆ యాగాన్ని పాడు చేసేస్తూ కానీ ఉంటారు. ఆ యాగానికి అంత పవర్ ఉంది. ఉందమ్మా. ఎందుకంటే కలియుగంలో అశ్వమేధ యాగం లేదు, కానీ పూర్వకాల అశ్వమేధ యాగం అంటే దాన్ని మించినటువంటి యాగమే లేదు కదా. కాబట్టి అలాగా దేవతలు మనకు బాగా పుణ్యం చేసిన వాళ్ళు ఈ 33 వర్గాల్లోకి వెళ్ళి పైకి వెళ్తారు. వెళ్ళి సుఖాలు అనుభవించి భోగాలన్నీ అనుభవించిన తర్వాత పుణ్యం అంతా ఖర్చు అయిపోతుందిగా. మరి కూర్చుని తింటే కొండలన్నా కరుగుతాయి కదా. అలాగా వీళ్ళకి పుణ్యం అంతా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం ఖర్చు అయిపోయిందంటే వచ్చి భూమి మీద పడిపోతారు వచ్చి దేవతలు. వాళ్ళకి కూడా సర్కిల్ ఉంటుందా? ఉంటుందమ్మా, ఉంటుంది. దేవతలు వచ్చి పడిపోతారు. అప్పటి వరకు ఉన్నటువంటి జనాల్లో ఎవడైతే బాగా పుణ్యాత్మ ఉన్నాడో వాడు బయలుదేరి ఈ పడిపోయిన వాడి పోస్టులోకి వెళ్ళి కూర్చుంటాడు వెళ్ళి. అన్ని దేవతలలో పరమేశ్వరుడు విష్ణుమూర్తి తప్ప మిగిలినటువంటి దేవతలందరూ ప్లేస్లు మారుతూనే ఉంటారు. మగదేవతలందరూ. ఉదాహరణకు బ్రహ్మదేవుడే ఉన్నాడు. బ్రహ్మదేవుడు కూడా పర్మనెంట్ జాబ్ కాదమ్మా అది. ఇప్పటికి 8 మంది బ్రహ్మలు మారారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్రహ్మదేవుడు 8వ వ్యక్తి. రాబోయేటటువంటి భవిష్యత్తులో కలిగేటటువంటి వచ్చేటటువంటి బ్రహ్మ ఎవరయ్య అంటే హనుమంతుడు. అందుగురించే భవిష్యత్ చతురాననాయ నమః అనే ఒక నామం ఉంటుంది ఆంజనేయ స్వామి కంటే. రాబోయేటటువంటి రోజుల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆంజనేయుడు లేచి వెళ్ళి బ్రహ్మదేవుడి యొక్క సీట్లో కూర్చుంటాడు. అంతకుముందు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు వచ్చి ఇంకో లోకంలో పడిపోతాడు. వాడి పుణ్యం ప్రకారం, వాడుకున్న మోక్షం ప్రకారం వాడికి ఏ జన్మ రావాలనేటటువంటిదే ఆ జన్మకి వెళ్ళిపోతారనమాట. అందుగురించి ఎప్పటికప్పుడు పుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలట. ఎందుకంటే పుణ్యాన్ని పెంచుకుంటూ ఉంటేనే అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పుణ్యాన్ని ఎప్పుడు పెంచుకోవాలి అంటే మనం భూలోకంలో ఉన్నప్పుడే పెంచుకోవాలట. స్వర్గంలోకి వెళ్ళాక పెంచుకోవడానికి ఉండదు, ఖర్చు పెట్టుకోవడమే మొత్తం అంతా. ఒక 2 బెస్ట్ వేలు చెప్పండి గురుగారు పుణ్యం పెంచుకోవడానికి. చెప్తానమ్మా. ఇప్పుడు నేను చెప్పావు అవే అందరూ పెంచుకోవచ్చు. నాలాగే నేను పెంచుతూనే ఉంటాను. ఎప్పుడు వెళ్తామా పైకి నేను చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కాదు, మనకి ముక్తి వచ్చినప్పుడు వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళిపోవాలని కోరుకోవద్దు. కానీ పుణ్యం జమ చేసుకోవాలి కదా గురుగారు. పుణ్యం జమ చేసుకోవడం అంటే ఇదేదో జీతం తీసుకోవడం అనుకుంటున్నాం ఏంటమ్మా, నెలకోసారి వచ్చే జీతం లాంటిది కాదు. చెయ్యగా దైవనామస్మరణ చేస్తూ ఉంటేనే ఫలితం వస్తుంది. అంతే తప్ప పుణ్యాన్ని ఎలాగో కొనుక్కోవడం ఉండదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఉండదు. ఉదాహరణకి మీరు ఎక్కడ అన్నదానం జరుగుతుంది అనుకోండి, మీరు అన్నదానానికి మీరు విరాళం ఇచ్చారనుకోండి, మీకు కొంచెం పుణ్యం వచ్చినట్టే. కానీ నేను అక్కడ విరాళం ఇచ్చాను అన్నదానానికి అని చెప్పుకుంటే ఆ పుణ్యం సగం పోయినట్టే. మీరు ఫ్లెక్సీ వేయించుకుని ఏ వినాయక చవితి నవరాత్రుల మంటపం దగ్గర అన్నదాత విగ్రహదాత అని ఫోటో వేయించుకున్నారు అనుకోండి, ఆ ఇచ్చినటువంటి పుణ్యంలో సగం పోయినట్టే. మీకు ఎప్పుడు దానం గుప్తంగా చేయాలి. ఈ చేతితో చేసే దానం ఈ చేతికి తెలియకూడదు. ఏ పక్కన ఎలా చేసినా తెలియకుండా చేయాలి. అలానే ఉన్నదంతా ఊడి చేసుకుని రోడ్డు మీదకి వచ్చేయకూడదు. జాగ్రత్తగా చేయాలి. దానం అంటే అర్హుడికి అవసరమైన వాడికే దానం చేయాలి. అయితే ఈ భూత ప్రాత పిశాచాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే భూతాలు వేరు, ప్రేతాలు వేరు. ప్రేత అంటే చనిపోయినటువంటి శవాన్ని కూడా ప్రేత రూపంతో పిలుస్తారు, ప్రేత అంటారు. చనిపోయిన తర్వాత కొంతకాలం పాటు 10వ రోజు అయ్యేంత వరకు కూడా కార్యక్రమం ధర్మోదకాలు అన్నీ అయిపోయి అది పూర్తయి కార్యక్రమం కర్మ అయ్యేంత వరకు కూడా ప్రేతగానే ఉంటారు. పితృదేవతలుగా మారరు చనిపోయిన వాళ్ళు. ఆ తర్వాత పితృదేవతలుగా మారతారు. 10 రోజుల తర్వాత పితృదేవతలుగా మారతారు. అలా మారుతారు కాబట్టే వాళ్ళని ప్రేత అంటారు. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తుల్నే, నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి దాన్నే మనం భూతం, ప్రేతం, పిశాచం అని పిలుచుకుంటూ ఉంటాం. వీటి పని ఏంటయ్యా అంటే ఎవరో ఒకరిని పీడిస్తూ ఉండాలి, బాధ పెడుతూ ఉండాలి, తింటూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. వాళ్ళ ప్రొసీజర్ అదే. అలాగని పాపం ఎందుకు గురుగారు అటు ఇటు కాకుండా ఉంటారు? ఎందుకంటే భగవంతుడు మనకి ఒక ఆయుష్ ఇస్తాడమ్మా. ఆ ఆయుష్ వరకు మనం జీవించకుండా మధ్యలోనే సూసైడ్ చేసుకోవడం కానీ, యాక్సిడెంట్లో పోవడం కానీ, ఈ ఆయుష్ ఏదైతే మిగిలిపోతుంది కదా, బ్యాలెన్స్ ఆయుష్ మిగిలిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఆత్మలుగా తిరుగుతారు. కానీ ఆత్మలు కూడా చెడు ఆత్మలని చెప్పకూడదమ్మా. మంచి ఆత్మలు వాటికి ఒక వర్క్ ఉంటుంది, ఒక పూజ ఉంటుంది. ఈ ఆత్మలన్నీ గ్రామ దేవతని అదర్శించి ఉంటాయి. అందుగురించే గ్రామ దేవతకి మొక్కులు కోసేది, ఈ మేకలు కోసేది ఎందుకంటే గ్రామ దేవత తింటుందని కాదు, గ్రామ దేవతని పట్టుకుని ఉండే ఈ ఆత్మలన్నీ కూడా తింటాయన్నమాట. మంచి ఆత్మలు ఉంటాయి. అలాగే ఈ కొన్ని పిచ్చి దయ్యాలు భూతాలు అంటారు సరే, అవి అర్ధరాత్రి పూట పొలిమేర దాటుతూ ఉంటాయి ఊళ్ళోకి వచ్చి ఇబ్బంది పెట్టాలని. అందుకనే గ్రామ దేవతలు అర్ధరాత్రి పూట పొలిమేర చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు అన్నమాట. అందుకని దెయ్యాలు ఉన్నాయి, భూతాలు. దేవుడు ఉన్నాడని మీరు నమ్మితే దయ్యం ఉందని నమ్మి తీరవలసిందే.
అంతే. గురుగారు చివరిగా ఒక క్వశ్చన్, అంటే కొంతమందికి ఇలా దయ్యం పట్టింది అలా చెప్తూ ఉంటారు కదా, ప్రత్యేకంగా వాళ్ళని పీడించడానికి గల కారణాలు అంటే ఆ దయ్యానికి వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా ఇప్పుడు గాంగాపూర్ లాంటి ప్లేసెస్ చూస్తుంటే ఎంత బాధేస్తుందో గురుగారు అసలు. అవునమ్మా, అదేం లేదమ్మా, దెయ్యానికి మనకి ఒక ఫ్రెండ్షిప్ అవసరం లేదు. దెయ్యం ఎప్పుడైనా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది, ఇప్పుడు మన ఇల్లు తలుపు ఉందనుకోండి, తలుపు గడియ పెట్టుకుంటే ఎవరు రాగలరు, మన ఇంట్లోకి ఎవరు రాలేరు, తలుపు తీసిస్తేనే ఎవరన్నా వచ్చేస్తారు. అలాగే మనోదౌర్బల్యం అంటారు, అంటే మనసు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, సైకలాజికల్ గా చాలా దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఈజీగా ప్రతిదానికి భయపడిపోయే వాళ్ళు, టెన్షన్ పడేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి రమ్మనండి, నన్ను పీడించమనండి, నా దగ్గర రాదు, ఎందుకంటే నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. అందుగురించి అందరూ మానసికంగా దృఢంగా ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పుడు చేతబడి ఇవి అంటూ ఉంటారు చూసారు, చిల్లంగి అని, ఇవి కూడా చేస్తే మనం కరెక్ట్గా ఇవి నేను నమ్మను, నాకు దైవ బలం ఉందని దైవ బలాన్ని గట్టిగా పట్టుకున్న వాడిని ఏ చేతబడి ఏమి చేయలేదు. అమ్మ బాబాయ్ నాకు ఎవరన్నా ఏదైనా చేశారేమో అనుకుంటే వాడు చేయకపోయినా ఎవరో ఇంటి ముందు ముగ్గేసుకుని వామో ముగ్గులో ఏదో చేస్తున్నారా అని వీడు భయపడిపోయి మంచం పట్టేస్తాడు అనమాట. అందుకని ఎవడో రోడ్డు మీద వెళ్తూ సంచిలోంచి నిమ్మకాయ జారి మన ఇంటి ముందు పడితే సైకిల్ మీద వెళ్ళేవాడి దగ్గర నుంచి నా ఇంటి ముందు ఎవడో మంత్రి నిమ్మకాయ వేసి నాకేదో అయిపోతుందని ఒకటి చచ్చిపోయాట బెంగెట్టుకుని. అలాగా మానసికంగా భయపడద్దమ్మా, భయపడితే మీరు ఓడిపోయినట్టే, ఓడిపోవడం కాదు, భయపడితే చచ్చిపోయినట్టే. గురుగారు ఏదైనా అలా రాకుండా అట్లా నెగిటివ్ టెన్షన్స్ ఉన్నప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే లేనప్పుడు ఏమైనా మంత్రం కానీ ఏదైనా జపించడానికి ఒక మంత్రం ఉందమ్మా, శ్రీమాత్రే నమః. ఎందుకంటే మనకి లలితాదేవికి సహస్రనామాలు ఉన్నాయి. సహస్రం అంటే 1000 అని కాదు, అనంతం, ఇన్ఫినిటివ్ అని అర్థం అనమాట. అనంతమైన నామాలన్నీ కూడా ఎలా మొదలవుతాయంటే లలితా సహస్రనామం మొదలయ్యేదే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని మొదలవుతుంది. అందులో మొట్టమొదటి నామం ఏంటి శ్రీమాత. జగత్తంతటికి కూడా తల్లివమ్మ నువ్వు, శ్రీమాత్రే నమః, అటువంటి తల్లి నీకు నమస్కారం. గట్టిగా ప్రశాంతంగా ఏ కష్టం వచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నీరసం వచ్చినా, ఏ రోగం వచ్చినా కళ్ళు మూసుకుని శ్రీమాత్రే నమః, అమ్మా నువ్వు ఉన్నావు నా పక్కన, నాకెందుకు భయం అని శ్రీమాత్రేను గుండెల నిండా గాలి పీల్చుకుని అమ్మవారి నామాన్ని స్మరించండి. మన చిన్నప్పుడు చెప్పేవారు మనకి, ఆంజనేయ స్వామి తలుచుకోరా భయం వేస్తాయని చెప్పేసి అని. వెంటనే గుండె నిండా గాలి పీల్చుకుని జై హనుమాన్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇంక భయం ఉండేది కాదు. చీకటి అంటే భయం ఉన్నప్పుడు హనుమంతుని తలుచుకోమనేవారు. మన పెద్దలు చిన్నప్పటి నుంచే మనకు ఒక పద్ధతి నేర్పారు, మనలో ధైర్యాన్ని నింపారు, భయాన్ని పోగొట్టారు. మనం ఏం చేస్తాం ఇప్పుడు, అవన్నీ పిల్లలకు నేర్పడం మానేసి సెల్ ఫోన్ చేతిలో ఇస్తే ఆ సెల్ ఫోన్లో మునిగిపోయి, ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు పగలగొట్టేసే స్థితికి వచ్చారు పిల్లలు. కాబట్టి మనం పిల్లలకు కథలు చెప్పాలమ్మా, కథలు చెప్పాలి, ఇలాంటివన్నీ చెప్పాలి, అవన్నీ తెలుసుకోవాలి. లేవని చెప్పొద్దు, ఉన్నాయి కానీ మనం ఏం చేయవు. ధైర్యంగా ఉన్న వాళ్ళని ఏం చేయవని, దయ్యం లేదు అనద్దు. ఎందుకంటే నిజంగా దయ్యం పట్టిన వాడిని చూస్తే వాడు బెదిరిపోతే లేదన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. అందుకని అన్నీ ఉన్నాయి కానీ మన జోలికి రావు. నువ్వు గట్టిగా దండం పెట్టుకో దేవుడికి, నీకేం భయం లేదని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.